వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్ కుత్బుల్లాపూర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధ్యక్షురాలు సుజాత ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి. అనంతరం మహిళలతో కలిసి కేక్ కటింగ్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి, రాష్ట్ర సెక్రటరీ రఫియా బేగం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ నాయకులు ఎండి జాకీర్, మహిళా అధ్యక్షురాలు సుజాత, జెస్సీ, ఆగమయ్య, రేణుకరెడ్డి, అశ్విని, మాధవిరెడ్డి, హైమావతి, లత, సంగీత, ఈశ్వర్, నాగార్జునరావు, మమత తదితరులు పాల్గొన్నారు. సుజాత గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్న సందర్భంగా వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి డివిజన్ మహిళా సోదరిమణులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి లక్ష్మి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆమె కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ తెలియదు. ఎవరు ఉన్నా లేకపోయినా కొంతమందిని ఆమె నమ్ముకుంది. వాళ్ళు వేరే పార్టీలకు పోయినా ఆమె మాత్రం పోలే, కాంగ్రెస్లోనే ఉన్నది. మొన్న మరి ఇన్ఛార్జ్గా వచ్చినట్టు తప్పకుండా పాత వాళ్ళను, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళను తప్పకుండా ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం రాజేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మరి ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా వారి మిసెస్ పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోయిన విషయం కూడా మీకు తెలుసు. అదేవిధంగా శోభారాణి గారు, రేణుకారెడ్డి గారు, అశ్విని గారు, మాధవిరెడ్డి గారు, లత, సుజాత డివిజన్ ప్రెసిడెంట్, మమత వైస్ ప్రెసిడెంట్, సంగీత జనరల్ సెక్రటరీ, ఈశ్వర్ గారు సీనియర్, జెస్సీ, ఆగమయ్య ఇస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా మహిళలను మొదటి నుంచి కూడా ఆదరిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఏ విషయం వచ్చినా మహిళలు ఉంటేనే, ముందుకు పోతేనే ఈ దేశం బాగుపడుతుంది. అన్నేమన్నారంటే మహిళలు మాట్లాడాలి అంటే నిజంగా అన్నకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మనం అందరం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ముఖ్యంగా ఇప్పుడు మాధవి మాట్లాడుతుంది. మన మహిళా శుభాకాంక్షలు చెప్పు అంతే. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తారు. రెడ్డి గారిని, మన మహిళా ప్రెసిడెంట్ రాజనోళ్ల లక్ష్మి గారు, రఫియా బేగం గారు, మన స్టేట్ జనరల్ సెక్రటరీ ఇంకా గడ్డం రాజేందర్ అన్న గారికి, జాకీర్ గారికి ఇప్పుడు కలిసట్టుడు ఐక్యతగా కలిసి పని చేసుకోవాలి. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకోకుండా అందరం కలిసికట్టుగా పని చేసుకుందాము. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఆ టార్గెట్ కంటే ఇంకా ఎక్కువ నంబర్షిప్ చేసి నందుకు మరి అన్న అందరూ ఆశీర్వదించి మరి ఆమెకి 1 డివిజన్ అధ్యక్షురాలుగా ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మేము రాజేందర్ అన్న అదే చెప్పాము, పదవులు తీసుకోవడం కాదు, మనకి ప్రభుత్వం నుంచి ఏవైతే 6 గ్యారంటీలు మరి మన సీఎం గారు చెప్పారో 6 గ్యారంటీలు గడప గడపకి మీరు మీ కమిటీ మొత్తము ఇప్పుడు ఈ ఉమెన్స్ డే అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి 200 యూనిట్ కానివ్వండి, ఫ్రీ గ్యాస్ కానివ్వండి, పింఛన్స్ నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికి రావడం లేదు, ఇంద్రమ్మ ఇండ్లు ఎంతవరకు ఎవరికి ఎంక్వైరీస్ అయిపోయినాయి, అవన్నీ కూడా మీరు గడప గడప వెళ్ళి మీ టీం తోటి ఎంక్వైరీ చేసి రాని వాళ్ళవి మీరు ఒక నోట్లో రాసుకోండి, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకోండి, ఎందువల్ల రాలేదు ఏంటి అని దానికి సంబంధించింది మనం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి వాళ్ళకి వచ్చే విధంగా చేస్తాం. ఎందుకంటే అధికారులు ఏమైపోయిందంటే ఇప్పటికి కూడా మహిళా దినోత్సవం సందర్భంగా 131 డివిజన్లో సుజాత డివిజన్ ప్రెసిడెంట్గా సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయ కేక్ కటింగ్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మరి ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయంగా కేక్ కట్ చేసుకునే సందర్భంలో 131 డివిజన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన కోలన్ హనుమంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక మహిళలకి మహిళా దినోత్సవం అలాగే కాంగ్రెస్ అధ్యక్షులు మన లక్ష్మక్క గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి స్టేట్
అక్క గారికి అలాగే రమ్య గారికి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళ అంటే ఒక శక్తి కాబట్టి ఆ మహిళా శక్తి ఈరోజు ఉమెన్స్ డేగా ఇక్కడ జరుపుకోవడం అన్నది చాలా సంతోషకరము. 131 డివిజన్ అధ్యక్షురాలు సుజాత గారి ఆధ్వర్యంలో తరపున ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి ముఖ్య అతిథులుగా కొల్లా హనుమంత్ రెడ్డి అన్న గారు ఇచ్చేశారు. వారికి మహిళా కాంగ్రెస్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి మహిళల పట్ల మంచి గౌరవం ఉన్న నాయకులు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవానికి పిలువంగానే వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా మహిళా కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేపు రాష్ట్రంలో దేశంలో ఏదైతే 50% రిజర్వేషన్స్ మహిళలకి అమలుపరచాలి. మహిళలు అన్ని రంగంలో కూడా దేంట్లో కూడా మహిళలు తక్కువ లేరు కాబట్టి 50% రిజర్వేషన్ అన్నది కంపల్సరీ అమలుపరచాలి. ఎందుకంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.